ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్షణ. ఇది చాలా ప్రత్యేకమైన ప్రోగ్రాము. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అత్యంత ముఖ్యమైన ప్రోగ్రాము. ఎందుకంటే ఈ రహదారి భద్రతా వారోత్సవాలు అనేది జరుపుకోవాలి, అందరూ తెలియజేయాలన్నంత తీవ్ర స్థాయిలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఇండియాలో 27,800 మంది చనిపోతున్నారు. గాయపడేవారైతే దానికి 4 రెట్లు ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ 1,00,000 మంది గాయపడితే ఒక 27,000, 30,000 మంది చనిపోతా ఉన్నాయి. అట్లానే ఈ నెలలో తీసుకుంటే ఒక జనవరిలోనే ఇప్పటి వరకు ఒక నెల్లూరు జిల్లాలోనే 45 మంది మరణించారు. సుమారు ఒక 200 మంది గాయపడ్డారు. ఈ గాయపడి మరణించిన వారి ఫ్యామిలీలన్నీ కూడా అనాథలైపోతున్నాయి. ర్యాష్ డ్రైవ్ చేయడం కానీ, హెల్మెట్ పెట్టుకోకపోవడం కానీ, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కానీ, కారులో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం కానీ, అర్ధరాత్రి మంచున్నా కూడా మూర్ఖంగా డ్రైవ్ చేయడము, అతివేగంగా వెళ్ళటము. అట్లాంటి స్టూడెంట్స్ అందరూ కూడా బైక్ రేసింగ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు గమనించేలా వాళ్ళు పవర్ బైక్లు ఇచ్చేస్తే నేరుగా ఈ ఊరెలకు తీసుకెళ్లి పెద్ద పెద్ద రోడ్లలో పవర్ రేసింగ్ చేస్తున్నారు. అట్లా రేసింగ్ చేసి డివైడర్ కొట్టుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది సిరియాక్టర్ పిల్లలు కూడా ఉన్నారు. బాబు మోహన్ గారు కొడుకు వీళ్ళందరూ కూడా అలా చనిపోయిన వారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల హరికృష్ణ గారు చనిపోయినారు, లాల్జాన్ బాషా గారు చనిపోయినారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయినారు. వీళ్ళందరూ కూడా రాత్రి కూడా ప్రయాణం చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే చనిపోయినారు వీళ్ళందరూ కూడా. కాబట్టి అందరూ కూడా గమనించాలి. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓపెన్ డ్రింక్ చేయడం కానీ, డ్రింక్ చేసిన తర్వాత మళ్ళా వెహికల్ నడవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యంత ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే, ఎవరైతే యాక్సిడెంట్ చూస్తారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే కోర్టు చుట్టూ జరగాల, సాక్ష్యం చెప్పాలనే ఒక పాత పద్ధతి ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎవరైతే ఫస్ట్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్ జాయిన్ చేస్తారో వారికి ఏదో 25,000 రూపాయల నగదు బహుమతి కూడా ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 26 జాతీయ భద్రతా వారోత్సవాలు అనుగుణంగా అలాగనే ఈరోజు రోడ్ ర్యాలీ నిర్వహించబడుతుంది. దాంట్లో ఫస్ట్ మా యొక్క వినాదం ఏంటంటే, మోటార్ సైకిల్ వారు సీట్ బెల్ట్ ధరించాలని, అట్లాగనే మోటార్ సైకిల్ వారు హెల్మెట్ ధరించాలని, కారు వారు సీట్ బెల్ట్ ధరించాలని, అట్లాగనే ఎలాంటి మత్తు పానీయాలు సేవించి వాళ్ళు బండి నడపకూడదని, అట్లాగే ముందు కూర్చున్న వారు హెల్మెట్ ధరించిన, అట్లాగే వెనక కూర్చున్న వారు కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని, అట్లాగనే మెయిన్ ఈ ఆటో వాళ్ళకి మేము తెలియపరిచేందుకు మాకు ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు ముఖ్యంగా ఈ ఉపాధి కూలీలు దాంట్లో ఉన్న సీట్లు మొత్తం తీసేసి 20 మంది, 12 మంది, 13 మంది, 14 మంది తీసుకెళ్తున్నారు. దీనివల్ల కూడా రోడ్డు యాక్సిడెంట్ జరగడానికి కారణమవుతుంది. అట్లాగనే గూడ్స్ వారు ఆ యొక్క లగేజ్ తోలాల్సింది పోయి వీళ్ళు కూడా ఉపాధి కూలీలను రవాణా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మా మనవి ఎలాంటి ఉపాధి కూలీలను రవాణా చేయకూడదండి. వాళ్ళకు కేటాయించిన పర్మిట్ ప్రకారం వాళ్ళే ఆ లగేజే తీసుకెళ్లాలని, అట్లా ఆటో వాళ్ళు కూడా ఎంత సీటింగ్ ప్రకారం ఉంటే అంతే తీసుకెళ్లాలని. నెక్స్ట్ ఈ యొక్క ట్రాక్టర్ టైలర్లు మెయిన్ ట్రాక్టర్లు పొగాకు బ్యానీలు ఈ సీజన్ కాబట్టి మెయిన్ ఈ పొగాకు చెక్కులు డోర్లు ఓపెన్ చేసేసుకొని, అట్లాగనే ఆ పొగాకు చెక్కులు డోర్లు ఓపెన్ చేసుకొని తీసుకెళ్ళటమే కాకుండా అటు ఇటు ఉపాధి కూలీల్ని వాళ్ళని కూర్చోబెట్టుకొని వస్తున్నారు. ఎందుకంటే ఈ హైవేలండి వచ్చే వెనక నుంచి ఎవరు లారీ వారికి వీళ్ళు డోర్ ఓపెన్ చేశారని తెలియదు, డోర్ క్లోజ్ చేసాడు అని కూడా తెలియదు. ఇట్లా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళకు రైతు సోదరులకు తెలియపరచడంగా డోర్లు ఓపెన్ చేయకుండా వాళ్ళని ఇంకొక బండిలో అయినా ఆ ఉపాధి కూలీని తీసుకెళ్లాలని మా యొక్క మనవి. తర్వాత ఈ మెయిన్ ఈ దుక్కులు చూసినప్పుడు కేజీ వీల్స్ ట్రాక్టర్లు మెయిన్ కేజీ వీల్స్ ధరించి వస్తున్నారండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచే డైరెక్ట్ గా కేజీ వీల్ ఇనుప చక్రాలను తీసుకొని రోడ్డు మీద వస్తున్నారని, ఈ యొక్క రోడ్లు పాడవటం వల్ల సపోజ్ ఆ యొక్క మన పిల్లలే ఆ రోడ్లో డ్రైవ్ చేయడానికి వస్తారు, స్కిడ్ అయ్యి జారిపడడానికి అవకాశం ఉంది. అట్లానే మిగతా వాళ్ళు ఎవరైనా కొత్త వారు ఎవరైనా వచ్చారనుకో ఈ రోడ్డు యొక్క పరిస్థితి తెలియదు. ఈ గుంటలు పడటం వల్ల అక్కడికి వచ్చాగానే ఆ గుంటలో వాళ్ళు స్కిడ్ అయి పడి చనిపోవడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా యాక్సిడెంట్ల శాతం ఎక్కువ జరుగుతుందంటే మోటార్ సైకిల్ వాళ్ళే హెల్మెట్ ధరించకపోవటం ఒకటి, సెల్ ఫోన్ మాట్లాడటం ఒకటి, ఈ మత్తు పానీయాలు సేవించడం ఒకటి జరుగుతున్నాయి. దయచేసి మేము మెయిన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తెలియపరచడం ఏనగా ఈ యొక్క నిబంధనలు మనం ఆటోమేటిక్ ఒక సెల్ కొనుగోలు చేస్తున్నాము. ఈ సెల్కి ఎన్ని మనం ప్రొటెక్షన్ చేస్తున్నాము, దీనికి ఎలా ప్రొటెక్షన్ చేస్తున్నాం, మన మనిషి యొక్క బాడీ కూడా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము. మళ్ళీ అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మా యొక్క రోడ్డు నిబంధనలు పాటించాలని, ఈ సంవత్సరం పట్టుకున్న ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని మేము కోరుకుంటూ మీ ద్వారా తెలియపరుస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.